హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చాలా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మా బన్నుది గృహప్రవేశము మొన్న 11th రోజున అయ్యింది. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చాలా బిజీ ఉన్నాను, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. నేను ఊరెళ్ళాను అని చెప్పాను కదా, వచ్చిన తర్వాత మా బన్ను గృహప్రవేశము ఇంకా అంతా హడావిడి, ఆఫీస్కి వెళ్ళటము, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇలా అయిపోయిందనమాట. గృహప్రవేశం టైమింగ్ వచ్చేసి 8:45 సాయంత్రం, శనివారం రోజు సాయంత్రము. ఇంకా పంతులు గారు అయితే భలే పూజ చేపించారు. వాస్తు పూజ, ఇంకా గణపతి హోమము, ఇలా చాలా సత్యనారాయణ స్వామి వ్రతము అన్నీ మంచిగా జరిగినాయి. నేనైతే చాలా నేనే కాదు, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ. బన్ను మంచిగా ఇల్లు కొనుక్కుంది అని చెప్పి. పిల్లల్ని ఎప్పుడు హ్యాపీగా ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. సో అదనమాట. మీరైతే ఈ వీడియోలో నా ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని చూస్తారు. మళ్ళీ మా చిన్ని గృహప్రవేశం కూడా ఉంది, అప్పుడు కూడా పెడతాను. చిన్ని బన్ను అంటున్నాను కదా, వాళ్ళ ఫుల్ నేమ్స్ ఏంటి అంటే బన్ను పేరు సంధ్య, చిన్ని పేరు ఇందు. సో మేమైతే ఇలాగ అంటామన్నమాట. అది ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. పూజలు అయితే చాలా బాగా జరిగాయి. ఫుల్లీ సాటిస్ఫైడ్. మా చిన్నక్క, పెద్దక్క వీళ్ళంతా కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఈ డెకరేషన్ అంతా బుడిగి చేసిందండి. ఎంత బాగా చేసిందో. దానికి మంచి డెకరేటివ్ ఐడియాస్ దాని బ్రెయిన్లో చాలా ఉన్నాయని అనిపించింది. మొన్న వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి కూడా తనే చేసుకుంది, ఇప్పుడు కూడా తనే చేసింది. కొంచెం టైంలోనే ఇలా చేసిందనమాట. యాక్చువల్గా నాకు తెలిసి మేమైతే బంతి పువ్వులు దేవుడికి పెట్టమండి. ఇంకా బంతి పువ్వులు అయితే జస్ట్ డెకరేషన్ కోసం అయితే పెట్టారనమాట. మన రిచువల్స్ మనం మర్చిపోకూడదు కదండి. ఇటుకలు పెట్టి పొయ్యి వెలిగించి, మా వదిన అయితే పాలు పొయ్యి మీద పెట్టిందనమాట. పాలు పొంగిన తర్వాత ఇందులో బియ్యం వేయాలంట. నిజంగా ఇది కూడా నాకు కొత్తగానే అనిపించింది. అందరం ఇప్పుడు గ్యాస్ స్టవ్లు పెట్టేసి వాటి మీద పాలు పొంగిచ్చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇది మన రిచువల్స్ మనం ఫాలో అవ్వడం చాలా మంచిగా అనిపించింది. ఊరుల్లో అయితే గొట్టాలు ఉండేవి ఊదడానికి, ఏం లేవు కదా, అందుకని చెప్పేసి ఇలా పెట్టి ఊపుతుందన్నమాట. కంగ్రాచులేషన్స్ బన్ను. బుడిగి 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 హాయ్ ఫ్రెండ్స్. చెప్పే బాబు కంపల్సరీ. మా అబ్బాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ మా అబ్బాయి అంటే ఆపుతారా? మా అబ్బాయి చాలా మంచోడు. ఫ్రెండ్స్ ఆపుతారా ప్లీజ్? ఇది మా చిన్ని ఫ్రెండ్స్. చిల్లు పెట్టలేదు కదా ఇంకా. కంగ్రాచులేషన్స్ బన్ను. చూడు బాబాయ్. God bless you. पूर्वोक्त यामंगल विशेष निष्ठायां श्रुततो श्रीमान श्रीमदः गोत्रः नामदेस्य
పాలు పొంగిచ్చేసుకున్న తర్వాత వాస్తు పూజ తర్వాత పాలు పొంగిచ్చారు. పాలు పొంగిచ్చిన తర్వాత హోమం చేపిస్తున్నారనమాట. హోమం కూడా చాలా బాగా చేపించారు. యాక్చువల్గా ఇది కూడా ఇటుకలు పెట్టి చేస్తారు కదా, కానీ కిందంతా టైల్స్ అవన్నీ ఉంటాయి కదా. హోమంది ఇలా డబ్బా ఫస్ట్ టైం చూశాను నేను కూడా. ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. మంచిగా చేశారు. హోమం కూడా పంతులు గారు పూజలన్నీ చాలా బాగా చేపించారండి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, పూజలన్నీ బాగా చేపించారు. ఇంకొకటి ఏంటంటే పంతులు గారిది కూడా మా సైడే అనమాట. అందుకని చెప్పో ఏంటో తెలియదు కానీ బాగా చేపించారు పూజలు అయితే. పొద్దున్న సాయంత్రం 8:45కి స్టార్ట్ అయ్యింది. తెల్లారగట్ల 4 అయ్యిందనమాట. మంచిగా అయినాయి అన్నీ కూడా. మా బన్నుకి అంతా మంచి జరగాలని మీరు కూడా బ్లెస్ చేయండి. సో ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. హోమం అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక్కడ దేవుణ్ణి గట్ట పెట్టి అలంకరించారనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా మా అన్నయ్య వదిన బట్టలు ఇస్తున్నారు పిల్లలకి, బన్నుకు కూడా బట్టలు పెట్టారనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇలా గడిచిందండి. మేమైతే చాలా హ్యాపీ. మా బన్ను ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా మా బన్నుని తప్పకుండా బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బన్ను మీద ఉండాలని కూడా అనుకుంటున్నానండి. ఆంధ్ర రిస్ట్రిక్షన్ మర్చిపోయి మా కాపీ రైట్స్ పేమెంట్ చేయాలి. మర్చిపోయి
నిన్నే మాట్లాడుకుంటాం మీ ఉత్తరం పూజలు